టీడీపీ కీలక కమిటీలను పార్టీ ప్రకటించింది. పాలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను వెల్లడించారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను పార్టీ నియమించింది. 29 మందితో టీడీపీ పాలిట్ బ్యూరోను సిద్ధం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏదైతే టీడీపీ పార్టీ ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఈ నామినేటెడ్ పదవుల్ని నేడు అధిష్టానం అయితే విడుదల చేసింది. అయితే ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి పల్లా శ్రీనివాస్ను నియమించింది. దీంతోపాటు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరోసారి నారా లోకేష్ను పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలోనే పొలిట్ బ్యూరో సభ్యులుగా మొత్తంగా 29 మందిని అయితే కేటాయించింది రాష్ట్ర టీడీపీ అధిష్టానం. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే 29 పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు 31 మంది జాతీయ ఏదైతే 31 మందితో జాతీయ ఏదైతే నాయకులుగా ఇచ్చింది. దీంతోపాటు 185 మందితో పాటు రాష్ట్ర కమిటీ 185 మంది, మరో రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకైతే మొట్టమొదటిసారిగా మహిళలకు 50 మందికి అంటే 50 మందికి చోటు దక్కింది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఎప్పటి నుంచో వేచి చూస్తున్న నామినేటెడ్ పదవులను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు అయితే సంబరాలను అయితే జరుపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే ఆనందోత్సాహంలో పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకుంటున్నారో అయితే దీంట్లో ప్రధానంగా పార్టీకి ఎప్పటి నుంచో సీనియర్లుగా ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ ఏదైతే ఈ వీటన్నిటి నామినేటెడ్ పదవుల్లోకి తీసుకోవడం, దాంతోపాటు ఏదైతే పార్టీలో చురుగ్గా తమ విధేయతను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో జూనియర్లు వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఏదైతే ఈ నామినేటెడ్ పదవులన్నిటిలో కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు పార్టీ నామినేటెడ్ పదవులతో పాటు వారిని ఎప్పటికప్పుడు కూడా పార్టీ మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని భావిస్తుంది. దీంతోపాటు ఏదైతే ఇప్పటికే కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందస్తుగానే ఈ నామినేటెడ్ పదవులకు ఏవైతే రాబోతున్నాయో వీరందరికీ కూడా ముందుగానే ఒకరోజు నిన్న నైటే తెలిపినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే దీంతోపాటు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులుగా మొత్తం 26 మంది పేర్లు ఖరారు చేసింది అధిష్టానం. దీంతోపాటు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కింజరపు అచ్చెన్నాయుడుతో పాటు గుమ్మడి సంధ్యారాణి, అదేవిధంగా శ్రీదేవితో పాటు అదే వంగలపూడి అనిత, అదేవిధంగా యనమల రామకృష్ణుడితో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అంటే ఈ అంతా సీనియర్లు కూడా పెద్ద ఎత్తున ఈ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న నేపథ్యంలో దీంతోపాటు జ్యోతుల నెహ్రూ, అదేవిధంగా పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, అదేవిధంగా మహమ్మద్ షరీఫ్, మంతెన రామరాజు, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, శ్రీరామ్ గోపాల్ తాతయ్య, అదేవిధంగా గుత్తికొండ ధనుంజయ్తో పాటు నందమూరి బాలకృష్ణ, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, పిడుగురాళ్ల మాధవి, అదేవిధంగా దగ్గుమళ్ళ ప్రసాద్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కాలు శ్రీనివాసులు రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నరసింహులు, మొత్తంగా 26 మందిని అయితే పొలిట్ బ్యూరో సభ్యులుగా అయితే అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. దీంతో పాటు ఏదైతే పొలిట్ బ్యూరోకి ఎక్స్ అఫీషియో మెంబర్లుగా నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావుతో పాటు లావు కృష్ణదేవరాయ్, ఏదైతే పల్నాడు ఎంపీ ఉన్నారో లావు కృష్ణదేవరాయను నియమించింది. దీంతో పాటు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఉన్నారు. అదేవిధంగా జాతీయ పార్టీ కోశాధికారిగా కొనకళ్ళ నారాయణను, ఆర్టీసీ ఎండీగా ఉన్న కొనకళ్ళ నారాయణ ప్రస్తుతం ఏదైతే కోశాధికారిగా కూడా అధిష్టానం నిర్ణయించింది. దీంతో పాటు ఏదైతే జాతీయ ప్రధాన కార్యదర్శులుగా మొత్తం చూసుకున్నట్టు 3 మంది పేర్లను ఖరారు చేసింది. అయితే దీంట్లో కింజరపు రామ్మోహన్ నాయుడు, అంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కింజరపు రామ్మోహన్ నాయుడుని ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. దీంతోపాటు బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎంపీ ఏదైతే ఎంపీ ఉన్నారో ఎంపీని బైరెడ్డి శబరిని కూడా ఇచ్చింది. దీంతోపాటు కిలారు రాజేష్, ఈ ముగ్గురిని కూడా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించింది అధిష్టానం. దీంతోపాటు జాతీయ ఉపాధ్యక్షులుగా చూసుకున్నట్లయితే ఉపాధ్యక్షుల పేర్లు కూడా ఇచ్చింది. దువ్వరపు రామారావు, అహ్మద్ షరీ నజీరు, సానా సతీష్తో పాటు రెడ్డి సుబ్రహ్మణ్యం, పీతల సుజాతతో పాటు ముళ్లపూడి బాపిరాజు, అదేవిధంగా వెంకటేశ్వరరావు, కంబంపాటి రామ్మోహన్ రావు, బూరుగడ్డ వేదవ్యాస్తో పాటు కన్నా లక్ష్మీనారాయణ, రాజేంద్ర ప్రసాద్, వైవి బుద్ధ వెంకన్నతో పాటు టీడీ జనార్దన్, నోకసాని బాలాజీ, బొలినేని రామారావుతో పాటు బొలిశెట్టి హరిప్రసాద్, బి రాంగోపాల్ రెడ్డి, అదేవిధంగా మాధవ నాయుడు, మొత్తంగా 18 మంది పేర్లను అయితే ఖరారు చేసింది. దీంట్లో ప్రధానంగా జాతీయ ఉపాధ్యక్షులు ఈ 18 మంది కూడా జాతీయ ఉపాధ్యక్షులుగా ఈ పేర్లు అయితే ఖరారైనాయి. దీంతోపాటు జాతీయ అధికార ప్రతినిధులుగా కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే 10 మందిని నియమించింది అధిష్టానం. దాంతో కలిసెట్టి అప్పలనాయుడు, అదేవిధంగా తేనేటి కృష్ణప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరాము, అనంత వెంకటరామిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా గూడపాటి దీపక్ రెడ్డి, కె పార్సారథి, అదేవిధంగా కెఎస్ విజయ్ కుమార్తో పాటు అదేవిధంగా
అదేవిధంగా టి జ్యోత్స్న, అదేవిధంగా నన్నూరి నర్సిరెడ్డిని కూడా అయితే ఈ ఏదైతే జాతీయ అధికార ప్రతినిధులుగా వీరినైతే ప్రకటించింది అధిష్టానం. దీంతో పాటు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కూడా నియమించింది. ఏదేమైనప్పటికీ పార్టీని మరింత బలోపేతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళాలి, సంక్షేమ పథకాలు అందుతున్న విధి విధానాలను ప్రజలందరికీ తెలియజేయాలి. దాంతోపాటు రానున్న రోజుల్లో అధికారాన్ని మరోసారి కైవసం చేసుకోవాలి. కూటమి ఏదైతే ఉందో కూటమి మొత్తం కూడా మరింత ముందుకు, కూటమి నాయకులందరినీ కూడా కలుపుకొని మరింతగా ముందుకు వెళ్లాలంటూ సీనియర్లకు అదేవిధంగా జూనియర్లలో ఎవరైతే చురుకుగా ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని పార్టీ అధిష్టానం ఈ మేరకు నామినేటెడ్ పదవులను అయితే నేడు విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరింత చురుగ్గా, మరింత యాక్టివ్గా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి అనేది లక్ష్యంతో చంద్రబాబు ఈ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు ఇచ్చిన నామినేటెడ్ పదవులన్నిటినీ కూడా ముందస్తు ప్రణాళికల నేపథ్యంలో వీరందరినీ కూడా కేటాయించినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓర్పుగా, సహనంతో రేపు రానున్న రోజుల్లో మరింతగా మూడు పార్టీల నేతలని కలుపుకొని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అదేవిధంగా రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ, వీటన్నిటిలో అంటే మున్సిపల్ ఎన్నికలు, వీటన్నిటిని కూడా కైవసం చేసుకుంటూ మరోసారి ఈ కూటమి పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పని భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అందరికీ కూడా అనుకూలమైన పార్టీకి ఎవరైతే విధేయతగా పనిచేస్తారో, పార్టీకి ఎవరైతే కష్టకాలంలో అండగా నిలిచిన వారు, అదేవిధంగా కష్టపడి పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా నామినేటెడ్ పదవులు వరించాయి. అయితే రానున్న రోజుల్లో వీరికి నామినేటెడ్ పదవులతో పాటు ఇందులో మరి కొందరికి మంత్రి పదవులు కూడా దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అది మరి ఇక ఎంతమందికి వస్తుంది అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నేడు ఇచ్చిన ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఈ నామినేటెడ్ పదవులతో పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనందోత్సాహాలను అయితే జరుపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. టీడీపీ శ్రేణులు సంబరాలను జరుపుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలనేది సంకల్పంతో అయితే ముందుకు వెళ్తున్నట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. యమున, థ్యాంక్ యూ శ్రీహరి.